ఇవాళ ఉదయం 11:30కు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. హైకోర్టు భవనాల వద్ద 547 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు ఆమోదం తెలపనుంది. ఏపీ సీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 9 జిల్లాల పరిధిలో అమరావతి ఎకనామిక్ రీజియన్ ఆర్ఎఫ్పీ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది కేబినెట్. అలాగే సీఆర్డీఏకు సొంతంగా అగ్నిమాపక విభాగం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎల్పీఎస్ లేఅవుట్లలోని వీధిపోట్లు ఉన్న ప్లాట్లలో ఏటీఎంలు, కియోస్కో లాంటి వివిధ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను పీపీపీ లేదా జాయింట్ వెంచర్ విధానంలో కల్పించేందుకు పచ్చజెండా ఊపనుంది. నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీలో భాగంగా అనువుగా లేని ప్లాట్లకు గ్రామకంఠలో 5 సెంట్ల వరకు కేటాయించేందుకు ఆమోదం తెలపనుంది కేబినెట్. రాజధాని ప్రాంతంలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటుకు సంబంధించి గత ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచేందుకు ఓకే చెప్పనుంది. ఎల్పీఎస్ లేఅవుట్లలోని 495 మంది రైతుల కొత్త అలాట్మెంట్ కోడ్లు మారడంతో వారికి రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని ప్రాంతంలో దిగువ మధ్యతరగతి వర్గాల ఇళ్ల స్థలాలపై మంత్రిమండలి భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది.